రావు గారి ఆవేదన పార్టీ మారడంపై కేకే పార్టీ మారడంపై పెద్దగా సంతృప్తిగా అయితే లేరు. విజయలక్ష్మికి లైఫ్ అంటే వాళ్ళ అక్కకి లైఫ్ ఇచ్చింది బీఆర్ఎస్ఏ, ఆమె పార్టీ మారడం కరెక్ట్ కాదని కూడా అంటున్నారు. అందులో ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంది. ఏజ్ పొన్నాల లక్ష్మయ్య పార్టీ మారినప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసిన ఒక కామెంట్ ఆయన ప్రస్తావించారు. మా తండ్రి కాబట్టి అది అనట్లేదు అన్నారు. ఆ ఏజ్కి సంబంధించి కూడా ముగ్గురు నేతలు కేకే మాట్లాడారు, కడియం శ్రీహరి మాట్లాడారు, రేవంత్ మాట్లాడారు. ఏమన్నారో ఒకసారి చూద్దాం. My age is 85, Nageshwarrao. I am 85 today and I have spent 55 years in Congress party. I am 85 years and I have spent 55 years in Congress party. Joined as a Seva Dal man, grew in Congress party. I was MLC 2 times. I was minister. I was deputy chairman of the legislative council. ఇప్పుడు నాకు 72 నాకు అవసరమా సమస్య. కాబట్టి అందరూ అట్లా ఉంటారు అనుకోదు. కొందరికి కొంత క్యారెక్టర్ ఉంటుంది. రాజకీయ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరూ లంగరేనా ఉంటారుగా, మీడియాలో ఉన్న వాళ్ళందరూ దొంగలేనా, మచ్చలు ఉంటారు కదా. కాబట్టి కొంచెం ఆ మంచోడు కూడా చూడాలి, చూసి ఏళ్ళు అనుభవించి సిగ్గుండాలి ఈ వయసులో పార్టీ మారడానికి. సత్యముందలు ఏం రోగం వచ్చింది ఆయనకు, ఏం తక్కువ చేసింది ఆయనకు, అన్ని ఇచ్చింది పార్టీ. సిగ్గుండదు. పిసిసి ప్రెసిడెంట్ ఇస్తే 40,000తో ఓడిపోయాడు, రెండోసారి ఇస్తే 50,000తో ఓడిపోయాడు. ప్రజలలో ఉంటే ప్రజలు ఎన్నుకోరా? నిన్ను తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి పిసిసి అధ్యక్షుని చేశారు. 2004 నుంచి 2014 వరకు నిన్ను మంత్రిని చేశారు. ఇవాళ పొన్నాల లక్ష్మయ్య అయినటువంటి ఎవడన్నా రోడ్డు మీద గుర్తుపడుతున్న నమస్కారం పెడుతున్నా అంటే అది కాంగ్రెస్ పార్టీ దయ. సత్యముందల ఇదేం రోగమే? సత్యముందల నేను ఇంతకాలం పెంచి పోషించిన కన్నతల్లి లాంటి పార్టీని దూషించి పక్క పార్టీలకు పోవడానికి ఏం మాటలు, ఈ చిల్లర మాటలు. ఇప్పుడు ఈ వయసులోనా ఆయన ఇట్లా చేసి. దయాకర్ గారు, ఇది ఎందుకు వినిపించానంటే కేకే గారు నాకు 85 ఏళ్ళు 55 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, అన్ని పదవులు అనుభవించాను అక్కడే అని చెప్పారు. సరే, అన్ని అనుభవించి బీఆర్ఎస్లోకి వచ్చారు. గత 10 ఏళ్ళుగా కూడా ఆయన రాజ్యసభ సభ్యుడు బీఆర్ఎస్లో. కడియం శ్రీహరి విషయానికి వద్దాం. ఆయనైతే రాజకీయాల్లో ఉన్నాడు, అంత లంగలేనా? నాకు 74 ఏళ్ళు, ఈ వయసులో నేను పార్టీ మారను, నాకు అవసరమా, నేను పార్టీ మారను అని అధికారం కోల్పోయిన తర్వాత మాట్లాడిన మాటలు అవి. రేవంత్ రెడ్డి గారు అయితే పొన్నాల లక్ష్మయ్య చేరిక సందర్భంగా మీరు కూడా ఉన్నారు అక్కడ, నాకు గుర్తున్నంతవరకు మీరు కూడా ఉన్నట్టున్నారు. ఈ సావుగాలానికి పార్టీ మారుడు ఏందని కూడా అన్నారు. అంటే ఈ ఏజ్ నాయకులను, మీలాంటి యువ రక్తం ఉంది, మీలాంటి యువ నేతలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, పదవుల కోసం వెయిట్ చేస్తున్నారు, 10 ఏళ్ళుగా పోరాటాలు చేశారు, మిమ్మల్ని కాదని ఇలాంటి వాళ్ళను మళ్ళీ పార్టీలో చేర్చుకోవడం అది బీఆర్ఎస్ పార్టీకి ఎంత నష్టమో పక్కన పెడితే కాంగ్రెస్లో మొదటి నుంచి ఉన్న వాళ్ళు అయితే కొంత ఆందోళన చెందుతున్నారు కాదంటారా? యా, ఇప్పుడు మిత్రుడు వినయ్ భాస్కర్ గారికి మీకు గుడ్ ఈవినింగ్. అయితే అంతా కేసీఆర్ వల్లనే ఇదంతా జరుగుతున్నది. ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన తర్వాత తనతో అనుయాయులుగా ఉండడమే కాకుండా టీడీపీలో ఉన్నప్పుడు కూడా, కడియం శ్రీహరి గారు అయితే టీడీపీలో ఉన్నప్పుడు కూడా సహచరుడే, కేకే గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా సహచరుడే. వీళ్ళని తీసుకున్నది కూడా ఆ నేపథ్యంతోనే. కాంగ్రెస్లో ఉన్న చాలామందిని, ఇప్పుడు పొన్నాల గారు కూడా పిసిసి ప్రెసిడెంటే, కేకే గారు కూడా పిసిసి ప్రెసిడెంట్, డి శ్రీనివాస్ కూడా పిసిసి ప్రెసిడెంట్, రాజ్యసభ అయ్యారు అక్కడ కూడా. ఆయన కూడా నా కండువా, చివరి కండువా కాంగ్రెస్తో ఉండాలనుకున్నాడు, రాలేకపోయాడు వాళ్ళ కొడుకు వల్ల. సరే, ఇది ఒక రకంగా కాంగ్రెస్ గరువాపసి లెక్క కనబడుతున్నది. అంటే ఇదికంతా కల్ట్ కాంగ్రెస్, దానం నాగేందర్ గారు కానీ వారు కానీ. అయితే కడియం శ్రీహరి గారు కొంచెం టిపికల్, వారు నేపథ్యం అంతా కూడా నేచురల్. ఇదేమో ఇప్పుడు మీ లైన్ తీసుకున్నాం. అయితే పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీని హైదరాబాద్లోనే కాదు మొత్తం రాష్ట్రంలో మెడలు విరిచినప్పుడు మేమంతా కూడా ఇట్లనే కయ్య మొత్తుకున్నాం. ఎందుకంటే మీకు 88 వచ్చింది ఎందుకు, మీకు 61 వచ్చింది ఎందుకని తిట్టిన దాంట్లో నేను కూడా ఉన్నా. సరే, ఇప్పుడు మీరు కొంచెం ప్రొసీడింగ్స్కి పోతే కడియం శ్రీహరి గారే అన్నారు, ఏమని, ఈ పార్టీ ఉంటుందా అని చెప్పి. మళ్ళీ వెనకకు వచ్చేసింది. మళ్ళీ తర్వాతనే అది మీరు సభలనే మీరు మొత్తం కాలం ఉండాలని కోరుకుంటున్నాను అన్నాడు. రాజసింగ్ ఒక మాట అన్నాడు, కేటీఆర్ ఒక మాట అన్నాడు, అటువైపు మళ్ళీ ఇంకెవరో లక్ష్మణ్ గారు మొన్న మోడీ గారి ముందు కూడా అన్నారు. అలాంటి క్రమంలో పార్టీ
పక్కన పెడితే ప్రభుత్వం కూలిపోతుందేమో అని ఒక ఆలోచన ప్రజల్లో వచ్చినప్పుడు దానికి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే ఈ కాలం రాజకీయాలన్నీ కూడా ఏదో ఎథికల్ పాలిటిక్స్ అనుకుంటే ఇంకా మనం భ్రమల్లో ఉన్నట్టే మా మాదిరిగా. కానీ మారుతున్న కాలాలకు అనుగుణంగానే పార్టీ ఆలోచనలు కూడా మారుతాయి డెఫినెట్గా. ఇలాంటి పరిస్థితుల్లో కొంత ఆచితూచి అడుగేయడమే పార్టీ చేసే పని తప్పితే మరీ అవకాశవాదానికి గేట్లు లేపే అవకాశం అంటే మీరు ఇప్పుడు హైదరాబాద్ తీసుకుంటే మల్కాజ్గిరిలో మహేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు, చేవెళ్లలో రంజిత్ రెడ్డికి ఇచ్చారు, మళ్ళీ సికింద్రాబాద్లో దానం నాగేందర్కి ఇచ్చారు, ఆడ పెద్దపల్లిలో కూడా గొడవ అవుతుంది, ఒకే కుటుంబానికి 3 సీట్లు అని అక్కడ గడ్డం వంశీకి ఇచ్చారు, ఎన్నికల ముందే వచ్చారు వివేక్. ఇట్లా రకరకాల ఇబ్బందులు అయితే మీకు ఎదురవుతున్నాయి. మేము ముగ్గురం ఉద్యమకారులమైన ఒకంత వినయన్ననేమో సీనియర్ మీన్స్ ఒక 2-3 సార్లు ఎమ్మెల్యే అయిండు, తను రఘునందన్ అన్న మొన్న అయిండు, నేను ఇంకా కాలేదు. రేపు వస్తుంది కానీ అట్లేం లేదు, అదేం కాదు. కానీ ఇక్కడ నేను వాళ్ళిద్దరు మాట్లాడిన దాని నుంచి నేనుగా ఒక డెరివేషన్ ఎక్కడికి అయితే ఇక్కడ ఏంటంటే తెలంగాణ రాజకీయాలు అవకాశవాదం ఇవన్నీ పెరగడానికి కారణం సారే అని అందరూ సారు వైపే ఇలా చూపుతున్నారు. నేను అందుకని ముందు చెప్పింది ఏంటంటే ఈ ఏదో సినిమాలో ఉంది కదా సిద్ధార్థ సినిమాలో అంతా నీ వల్లే అని, ఇప్పటికీ నా చేయి నీ చేతులు అన్నట్టుగా ఇలా తయారు కావడానికి కేసీఆర్ గారు ఒక కారణమైంది కాబట్టి ఇలా నష్టం పోతుందనేది ఒకటి. రెండవది తెలంగాణలో ధన రాజకీయాల యొక్క ప్రభావం పార్టీలు పక్కన పెట్టండి, కాంగ్రెస్ పార్టీ ఏదైనా బీజేపీలో అలాంటి వాళ్ళకి టికెట్లు అసలు కాంగ్రెస్ లో ఇచ్చారు, బీఆర్ఎస్ లో కూడా ఇచ్చారు. ఇప్పుడు ఇది మేము ఫక్త్ పొలిటీషియన్స్ గా కాకుండా తెలంగాణ అస్తిత్వం పోరాడిన నాయకులుగా ఇప్పుడు మా ముందున్న సవాల్ ఏంటి అన్నప్పుడు అందరికీ క్వశ్చన్ మార్క్సే. ముగ్గురికి ఏ పార్టీ వాదాన్ని నేను కాంగ్రెస్ని డిఫెండ్ చేస్తాను, రఘునందన్ భాయ్ బీజేపీని చేస్తాడు, వినయ్ అన్న టీఆర్ఎస్ చేస్తాడు. రఘునందన్ గారు కూడా టికెట్ కోసం చాలా పోరాటం చేయాల్సి వచ్చింది మొన్న కూడా. కానీ ఆఫ్ కోర్స్ సమ్ టైమ్స్ అది తప్పట్లేదు. రెండవది ఏంటంటే వారు అన్నట్టుగా తెలంగాణ రాజకీయాల్లో డిఫెక్షన్స్ అనేవి కామన్. ఇప్పుడు గతంలో ఇట్లా లేవు. అంటే ఏ పార్టీలో ఉంటున్నాము ఏ పార్టీలో వెళ్తున్నాము అనే అంశం అసలు చర్చకే లేదు. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా అధికారం ఎటుంటే అటువైపు టిల్ట్ కావడం, అది మెయిన్ గా నడుస్తుంది. అయితే దయాకర్ గారు ఇక్కడ మీరే చెప్తున్నారు కేసీఆర్ దీనికి కారకుడు, కేసీఆర్ చేసుకున్నది ఆయన పడవ ఆయన మునిగిపోతుంది, అందరినీ చేర్చుకున్నారు, ఆయన తప్పు ఆయనకి ఇప్పుడు శాపంగా మారిందని అంటున్నారు కదా మీరే. మీరు కూడా అదే తప్పు చేస్తారు కదా, రేపు మీకు కూడా శాపం కావచ్చు కదా. రేపు నేనేమంటున్నా అంటే జరగబోయే పరిణామాలు ఎట్లా ఉంటాయనే విషయం ఇంత ఆలోచిస్తూనే. రెండవది ఇలా చేయకపోతే పార్టీలు మనుగడలో ఉండలేని స్థితి తెచ్చింది ఎందుకు అనేది కేకే కడియం రాకపోతే మీ పార్టీకి మనుగడ సమస్య. ఇప్పుడు అట్లా కాదు, కేకే గారు కావ్య గారు పోటీ చేస్తే తప్ప వరంగల్లో వేరే నాయకుడు లేడా మీకు? అసలు సమస్య పోటీ అనేది కాదు, అవతల పార్టీలో ఉన్న వాళ్ళని తీసుకోవడమే లక్ష్యంగా జరుగుతుంది ఎప్పుడైనా. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ లీడర్లను మొత్తం ఖాళీ చేసి పడేసిండ్రు, ఎక్కడికి గ్రౌండ్ వరకు. ఎంపీటీసీలు కూడా లేదు, కొన్ని ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో క్రెడిబుల్ వార్డు మెంబర్లు కూడా లేరు పార్టీలో. ఆ స్థాయి వచ్చినాక ప్రజలు మళ్ళీ పవర్ ఇచ్చిండ్రు. దీంతో ఇప్పుడు మేము 64+1 అనేది సేఫ్, బీజేపీ 8తో చాలా కంఫర్ట్గా ఉన్నది, ఎంఐఎం 7తో ఉన్నది, వాళ్ళు 39. అంటే ఎంత నిర్మాణాత్మకమైన డెమోక్రటిక్ గా ఉన్న పరిస్థితుల్లో పదే ఇది మాకు డిఫెన్సివ్లో పడేసింది మమ్మల్ని. ఏంటి ఎంపీ ఎన్నికల తర్వాత ఉండదు, ఎంపీ ఎన్నికల తర్వాత. మీరు చెప్పే జస్టిఫికేషన్ నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోను అంటే మీరు ఎంపీ ఎన్నికల తర్వాత ప్రభుత్వం కూలిపోతుంది అన్నారు కాబట్టి మేము పని చేస్తున్నామని చెప్పుకోవడానికి వీళ్ళు లేదండి. చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు పదే అది అంటున్నారు, మీరు కూడా ఇప్పుడు అదే అన్నారు, పదే కూలిపోతుంది అన్నారని. కూలిపోతే ఎవరు కావాలండి మీకు? ఎమ్మెల్యేలు కావాలి, వీళ్ళు కాదు కదా. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కూడా టఫే కదా. ఇప్పుడు బీజేపీ తక్కువగా ఏం లేదు కదా, అది దాని పెర్ఫార్మెన్స్ పెంచుకుంటున్నది బీఆర్ఎస్ డిక్లైన్ తర్వాత. జాతీయ స్థాయిలో మా ఇద్దరి మధ్యన పోటీ, రాష్ట్రాల్లో సౌత్లో వాళ్ళు బలపడడానికి ప్రయత్నం చేస్తుండ్రు. బీఆర్ఎస్ డిక్లైనింగ్, బీజేపీ కలిసి వచ్చే అంశంగా కూడా వాళ్ళు చూసుకుంటున్నారు. ఇప్పుడు అదేమైందంటే మీకు ఒక రకంగా ఓటమి అనేది రాజకీయాల్లో మొత్తం పతనానికే కారణమవుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్కు వచ్చిన నష్టం ఏంటి నన్ను అడిగితే 39 అనేది నాట్ ఈవెన్, అసలు అది కానే కాదు. పోలోమని ఇచ్చే టికెట్లు తీసుకొని ఎందుకు వెళ్ళిపోతుంది? ఇది ఏ తరహా సైకిల్లో ఉన్నాం మనం అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది.
అది ఇది కూడా తప్ప అయితే ఒక్కటి ఫైనల్ కంక్లూడ్ చేయండి. అంటే ఇప్పుడు- కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థులను పెట్టి బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అన్నది కూడా బీఆర్ఎస్ చేస్తున్న అలిగేషన్. కాంగ్రెస్ పార్టీ ఎవరిని పెట్టినా గెలుస్తారు, కానీ ఇప్పుడు నేనేమంటున్నా ఇంకా భవిష్యత్తులో భయపడాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం ప్రేమలు ఎక్కువైన వాళ్ళు వస్తున్నారు అంతే. చాలా ఇంతకుముందు కార్యకర్తలు కాదు, ప్రజలు వచ్చిండ్రు. ప్రజలు వచ్చిన క్రమంలో కార్యకర్తలు వస్తున్నారు, కార్యకర్తల తర్వాత లీడర్లు ఏం చేయాలనేది వస్తున్నది అంతే తప్పితే మేము గతం మాదిరిగా మరీ ఏమంటాము దిగజారి ఏమి రాజకీయాలు చేసే అవకాశం. ఎల్పీని మీరు కూడా విలీనం చేసుకునే ఆలోచన ఏమైనా ఉందా? ఒక చర్చ అయితే బయట జరుగుతుంది. పాపం దయాకర్ అన్న సమర్థిస్తుండ్రు. ఇప్పుడు వచ్చే అన్న ప్రజలు వచ్చిన మాట వాస్తవము, కార్యకర్తలు వచ్చిన మాట వాస్తవం. ఇప్పుడు అవకాశవాద రాజకీయాల కోసము తమ అక్రమంగా ఆస్తులు కాపాడినటువంటి నాయకులు ఆ ఆస్తులు కాపాడాలనే ఉద్దేశంతోనే వస్తున్నారు తప్ప వేరే కాదు. దయాకర్ అన్న, ఇది వాస్తవం. ఇక సంపాదించుకొని ఇచ్చిన వాళ్ళే వాళ్ళు కానీ సంపాదించుకున్న వాళ్ళు కానీ వినయ్ భాస్కర్ గారు అదే కాదు, వినయ్ భాస్కర్ గారు అదే పోరాట స్ఫూర్తితో పోరాడండి. డెమోక్రటిక్ గానే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంతమంది ఎందుకు ఇప్పుడు కేకే గారు అయితే ఆయన కేసీఆర్ గారితో పాజిటివ్గా కూర్చొని చర్చించి వచ్చి జాయిన్ అయ్యిండు. ఎందుకు అంటే ఇక తప్పని పరిస్థితిలో వస్తున్న పరిస్థితి కాబట్టి కాంగ్రెస్ ఒక కొత్త రాజకీయానికి తెరలేపుతుంది తప్పితే మరి రాజ్యాంగ వ్యతిరేక రాజకీయాలు 84 ఏళ్ళు వచ్చి ఉంటారు సార్, మాకు సపోర్ట్ చేస్తారు. ఏమున్నది, రేపు యంగ్ టీం వస్తుంది, సలహాదారులుగా ఉంటారా మీరు? రేపు యంగ్ టీం వస్తుంది. మీరు చూడండి, ఒక న్యూ పాలిటిక్స్ తెలంగాణలో చేయడానికి ప్రయత్నం చేస్తాం. దాంట్లో వినయ్ భాస్కర్ అంటే మాతో పోరాడడానికి సిద్ధంగా ఉండాలి. కాదు, పోరాడడానికి సిద్ధంగా ఉండాలంటున్నా. ఆయన బీఆర్ఎస్ నుంచి ఒక నికార్సైన నాయకుడు పోరాడేందుకు సిద్ధంగా ఉండాలంటున్నాం.